హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి పెద్ద శనగలండి. వీటిని బడా చెన అంటారు, చోళే అంటారు, మనందరికీ తెలుసు. వీటితో ఇప్పుడు మనం కర్రీ తయారు చేయబోతున్నాం. మా వీడియోని తిలకించండి వీవర్స్ ప్లీజ్. ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి పక్కన పెట్టానండి. ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయని కూడా కట్ చేశానండి. ఇప్పుడు అవి రెండు గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి. బాండ్లీలో కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, అందులో కొద్దిగా పచ్చిపప్పు ఎక్కువగా ఉన్నట్టుగా చూసుకొని యాడ్ చేసి కొద్దిపాటి జీలకర్ర, కర్రీ లీవ్స్ అన్నీ వేసి ఫ్రై చేద్దామండి. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేశానండి. ఇవన్నీ కొద్దిగా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న పెద్దలిపాయ పేస్ట్ని అందులో యాడ్ చేశానండి. కొద్దిగా కావాలనుకుంటే జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అదేనండి అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. మన పేస్ట్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిందండి, మన పెద్ద ఉల్లిపాయ పేస్టు. నెక్స్ట్ ఇక టమాటా పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నామండి. అన్ని విధంగా ఆయిల్లో 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. ఆయిల్తో ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయి పైన ఆయిల్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, పసుపు, కారం అండి. ఉప్పుతో శనగల్ని బాయిల్ చేసాం కాబట్టి కొద్దిగా తక్కువ మోతాదులో యాడ్ చేసుకుందామండి. కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇక టర్మరిక్ పౌడరు, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకుందామండి. ఈ పేస్ట్లో, ఫ్రై అవుతున్న పేస్ట్లో 3 యాడ్ చేసేసానండి. 1 నిమిషం పాటు ఈ పేస్ట్తో కలిసి ఫ్రై అవనిద్దామండి. ఇక నెక్స్ట్ మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న శనగల్ని, అదేనండి బడా సెనాస్ని అందులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, శనగలు కొద్దిపాటి వాటర్ ఉందా అలాగే యాడ్ చేసేద్దామండి. ఇక అన్నీ మిక్స్ చేసేద్దామండి. అన్నీ మిక్స్ చేసేసి 1-2 నిమిషాల తర్వాత కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మానేసేయచ్చండి. దాదాపుగా మన బడా చనా కర్రీ రెడీ అయిపోయిందండి. పెద్ద శనగల కర్రీ అండి. వెరీ టేస్టీ, హెల్తీ అండి. మా ఈ వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి.